చాలా మంది యవ్వన బిడ్డలు ఏమనుకుంటారంటే, నేను యవ్వన వయసులో ఉన్నా కదా, నా వయసును బట్టి నేను పవిత్రంగా బ్రతకలేకపోతున్నా, కొంచెం వృద్ధాప్యానికి వస్తే ఆటోమేటిక్ గా పవిత్రంగా బ్రతుకుతానయ్యని యవ్వన కాలంలో శోధించబడేవాడు ఏమనుకుంటాడంటే, నాకు నడి వయసు వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను భక్తిగా బ్రతుకుతానని యవ్వనస్తుడు అంటాడు. అదే నిజమైతే వృద్ధాప్యంలో దావీదు ఎందుకు పాపంలో పడ్డాడు? యవ్వన బిడ్డలారా, నీ చుట్టూత డ్రగ్ అడిక్ట్స్, స్మోకర్స్, డ్రింకర్స్, ఇల్లీగల్ అఫైర్స్ తో జీవితాన్ని కొనసాగించే బురద లాంటి వ్యక్తుల మధ్యలో నువ్వు బ్రతుకుతావు. దేవుడు ఒక్కడు నీకు తోడుగా ఉంటే, బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా నీకు వివాహమైనా వివాహం కాకపోయినా, భార్య తోడున్నా లేకపోయినా, భర్త తోడున్నా లేకపోయినా, నడి వయసుకు వచ్చినా ఇంకా వివాహం కాక ఒంటరిగా నువ్వు మిగిలిపోయినా, ఏ వయసులో నీవున్నా, ఎక్కడ కాలు జారకుండా బురద లాంటి లోకంలో కూడా నిన్ను పవిత్రంగా పెంచే శక్తి మంచు లాంటి దేవుని మీద ఉంది.